ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రతిపక్ష నాయకుడు గాని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మేము అక్కడ ఉద్రిక్తతను ప్రేరేపించి తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి వారిని భ్రష్టు పట్టిస్తామన్న విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉందన్న అహంకారంతో ముందుకు వెళ్తుందనేది నిన్న సంఘటనతో కూడా మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే టీడీపీ ఎంపీల బస్సులు ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రతిపక్షం చూస్తూ ఊరుకోవాలని నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో కేసినేని గారి ట్రావెల్స్ కానీ నిన్న మరి ఏ విధంగా అయితే దివాకర్ ట్రావెల్స్ కానీ జనం ప్రాణాలు తీస్తే ఆ సంఘటన స్థలానికి వెళ్ళటం కూడా తప్పు అన్న విధంగా అధికారులు ప్రవర్తించడం చాలా బాధాకరం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెనుగంచిప్రోలు దగ్గర జరిగిన ప్రమాద స్థలం అక్కడ పర్యటిస్తే ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత ఉలుకని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తున్నాడని తెలియగానే టీడీపీ నేతలు ఏ విధంగా తమ కార్యకర్తల్ని అక్కడికి పంపించి అక్కడ ఉద్రిక్తతను మరి క్రియేట్ చేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే జగన్ వస్తే తమ కుట్ర బట్ట బయలవుతుందన్న భయంతో ఈరోజు వాళ్ళ బట్టలు తడిసిపోతున్నాయి అనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా పర్యటించలేదా? బాధితుల్ని పరామర్శించలేదా? ఆయన పర్యటించినప్పుడు అప్పుడున్న పార్టీలు ఏవైనా ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయా అని నేను అడుగుతున్నాను. అలాంటప్పుడు మరి జగన్ గారికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా తన రాష్ట్ర ప్రజలకి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాలకి అండగా ఆయన అక్కడికి వస్తే తప్పేంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. కలెక్టర్ చేతిలో పేపర్లు లాక్కొని కలెక్టర్ని పైన చెయ్యేసి బెదిరిస్తే మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తానంటే పోలీసు నుంచి రెవెన్యూ వరకు మొత్తం అవినీతి పరులంటే, ఒకరు ఎడవలంటే, ఒకరు బానిసలంటే, ఒకరు బౌన్సర్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి వైసీపీలో నాయకులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు. నాకేమనిపిస్తుందంటే ఈ చుట్టూ ఉండే రౌడీ గ్యాంగ్కి జగన్మోహన్ రెడ్డి లీడర్ లాగా అనిపిస్తుంది. లీడర్ ఆఫ్ ద రౌడీ గ్యాంగ్. అయ్యా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తించడం లేదు, ఒక ప్రతి నాయకుడిగా ప్రవర్తిస్తున్నావు. అక్కడ ఒక దుర్ఘటన జరిగి పోలీసు రెవెన్యూ అధికారులు తమ విధుల్ని వాళ్ళని కాపాడే దాంట్లో డాక్టర్స్ని నువ్వు అడ్డుకునే పరిస్థితి వస్తే నీ మీద చట్టము చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతుందా? ఏ చట్టం ప్రకారం నువ్వు మ్యాజిస్ట్రేట్ని విధుల్ని అడ్డగిస్తావని అంటున్నా? ఆటంకి డిస్ట్రక్టివ్ యాక్టివిటీ. ఒక కలెక్టర్ చేతిలో పేపర్ లాక్కొని, అంటే మెడికో లీగల్ కేసు ఇది, మెడికో లీగల్ కేసు. వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, శ్రీకాంత్ రెడ్డి వాడిన పదం, రోజా వాడిన పదం, అందరి మీద చర్యలు తీసుకోవాలి. నేను అడుగుతున్నా, ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా అధికారులు పోయి నేరుగా కలెక్టరేట్కి పోయి కలెక్టర్ మీద చెయ్యేస్తే చర్యలు తీసుకోరా? అంటే సగటు మానవుడికి ఒక చట్టం, జగన్మోహన్ రెడ్డికి ఒక చట్టమా? అంటే ఈయన ఎక్కువ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాయి కాబట్టి ఈయనకి చట్టాలకు అతీతమా? ఎటువంటి చర్య తీసుకోకుండా వదిలేస్తారా? ఇది తీవ్రమైన విషయంగా, సజావుగా పరిపాలన జరగాలంటే, అధికారులు ధైర్యంగా తమ ఉద్యోగాలు చేయాలంటే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి, నేను ఇప్పటికైనా ఒక మాట చెప్తున్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా, ఒక శాసనసభ్యుడిగా ఉండి ఆ సీటుకే అప్రతిష్ట తెచ్చే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు ఎందుకు అవుట్ బస్ట్ అయిపోతున్నావు? ఎందుకు అన్కంట్రోల్డ్గా మాట్లాడుతున్నావు? చట్టానికి వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ప్రజలకు క్షమాపణ చెప్పు, పోలీసులకు క్షమాపణ చెప్పు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి క్షమాపణ చెప్పు. లేకపోతే నిన్ను ప్రజలు క్షమించరని చెప్పేసి నేను తెలియజేస్తున్నా.